ఇప్పుడు ఈ వాటర్ ఫస్ట్ ఈ వాటర్ తాగాలి. ఇప్పుడు ఈ వాటర్ తాగాలి. కొన్ని వాటర్ తాగాలి. నీవే వాటర్ యాక్చువల్లీ వాటర్ తాగాలి ఫస్ట్. బిఫోర్ ఆఫ్టర్ మనకు స్టార్ట్ చేస్తున్నాం. ఈ నీళ్ళు తాగండి. ఇక్కడికే కదా మేమైతే చేస్తాం కదా. ఓకే చాలు. మళ్ళీ ఒకసారి లిఫ్ట్ చేద్దాం. సేమ్ అగైన్ సేమ్ సార్. మరి ఇప్పట్లో ఓకే రెడీ 1 2 3 లిఫ్ట్ చేసినారు కదా. నా ఎనర్జీ అయితే నేను పెట్టినా, మీరైతే పెట్టినారు కదా. మీకైతే క్లియర్ కదా. ఇప్పుడు ఇదే వాటర్కి ఏం చేస్తామనంటే నేను ఇన్స్టెంట్గా ఈ వాటర్ ప్యాడ్ అప్లై చేస్తాను. జస్ట్ ఇది ఉంది కదా, ఇది నేను మీ ముందు ఏం చేస్తున్నా, ఇది అప్లై చేస్తున్నా. మీరు తాగిన వాటర్, మనం తాగిన వాటర్ అందరూ తాగాలి. చిన్న బేబీ పుట్టిన వీళ్ళు కూడా తాగాలి. మీరు తాగుతున్నారంటే తాగలేదు. ఓకే సో ఇది ఇచ్చేసినాం కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే నేను కొన్ని తాగుతాను. కింద పట్టుకోండి చూద్దామా. తాగండి కొంచెం తాగండి. ఒక 5 times తినాలండి. సో ఇదేంటంటే మనకు అబ్జర్వ్ అనేది అవుతుంది. సో ఇలా ఒక 5 times అనండి. ఇలా ఇలా జస్ట్ ఇలా అంటే ఇక్కడ నరాలు ఉంటాయి కదా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మళ్ళీ సేమ్ అగే ఇదే 2 అడుగుతాం లిఫ్ట్ చేస్తాం. లేస్తే ఇలా లేదో చూద్దాం. ఓకే సార్ సేమ్ అగే నేను లేదు సార్. ఎంత పాల్గొనేస్తే అంత లేదు కదా. మెల్లగా కింద పెట్టాం. కొంచెం ముందే జరిగాను సార్. ఓకే నేను 1 2 3 అన్నా లిఫ్ట్ చేస్తాం. రెడీ 1 2 3 లేపండి. లేపితే కూడా రాలేదు. చెప్పండి సార్. ఫస్ట్ ఎంత హార్డ్గా లేచిండు, నాకైతే దమ్మ వస్తుంది మళ్ళీ. సో ఇప్పుడు జస్ట్ ఇలా అనగానే వెళ్ళిపోతున్నాను. యాక్చువల్లీ మీరు ఇంత ఎత్తులు వేస్తారు, మనం ఇంత లేపినాం. మీరు మొత్తం కూడా ఇప్పుడు సెకండ్ టైం ఇప్పుడు అన్నప్పుడు క్లియర్ కదా. అంటే ఈ ప్రోడక్ట్ ఎంత ఎనర్జీ ఉందనేది మీకు అర్థమైపోతుంది. అంత ఇన్స్టెంట్ గా ఇప్పుడు మీకు అది అప్లై చేశాను. మీ కళ్ళ ముందే మీ నీళ్ళు ఫస్ట్ తాగేటప్పుడు అదే నీళ్ళు. సెకండ్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో అంత ఎనర్జీ ఉంటుంది. ఇప్పుడు ఈ వాటర్కి ఏమైంది, వాటర్ ప్యాడ్ అప్లై చేసినాము. ఈ వాటర్ ప్యాడ్ ఎప్పుడైతే అప్లై చేసినామో ఆ వాటర్ మ్యాగ్నెటిక్ ఎనర్జీ వస్తుంది. ఎలక్ట్రానిక్ ముట్టుకోకుండా దాంతో పాటు ఇనుము ముట్టుకోకుండా ఉంటే మీకు ఎనర్జీ అలాగే ఉంటుంది. ఓకే సో ఇప్పుడు మా అందరికీ మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఉంది. ఎందుకంత ఎనర్జీ వచ్చింది అనేది కూడా మీకు క్లారిటీ ఇస్తాను. మన బాడీలో ఆల్రెడీ 4% ఇనుము ఉంది, అయాన్ అంటే. సో అయాన్ ఏం చేసింది, ఇప్పుడు మనం ఏదైతే మ్యాగ్నెటిక్ ఎనర్జీ వాటర్ తాగినామో అప్పుడు మన బాడీలో ఉన్న 78 ఆర్గాన్స్కి ఇన్స్టెంట్గా మ్యాగ్నెటిక్ ఎనర్జీ వచ్చింది. ఫస్ట్ ప్రాపర్టీ ఆ మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఎప్పుడైతే వస్తుందో సో అప్పుడు అవి యాక్టివేట్ అవుతుంది. అంటే ఫుల్ ప్రెజెంట్గా మన స్ట్రెంత్ అనేది ఇదే అనమాట. ఓకే సో దాంతోపాటు ఏమవుతుందంటే ప్రతి ఒక్క ఆర్గాన్కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ప్రాపర్గా అందుతుంది. అంటే వాటికి కావాల్సిన ఫుడ్ ఏంటి, బ్లడ్ ఫుల్ ప్రెజెంట్గా తీసుకుంటుంది. సో విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అవుతుంది. మనకు సూర్యకిరణాలు అంటాం, అది భూమి మీద పడాలంటే 15 seconds ఉంటుంది. అవునా కదా. సో అంటే మనకు ఆ భూమి మీద పడడానికి ఎంత టైం పడుతుందో అంత టైం కూడా పడుతుంది. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఉంటుంది దీని యొక్క ఎనర్జీ అనేది కూడా, అంత స్పీడ్ అనేది. ఇది సైంటిఫికల్ ఇప్పుడు అదే చెప్పండి సబ్జెక్ట్ కూడా రైట్. సో మీకు ఇప్పుడు అంత చేస్తాడు, మనం ఫోన్ టచ్ చేయలేదు కదా, చూద్దాం. ఓకే సో సేమ్ కొంచెం ముందర జరగదు, మనకి పెట్టడానికి కంఫర్టబుల్. ఒకేసారి లేకపోతే ఏంటంటే ఒకరి మీద పడదన్నమాట, సింపుల్ లేపచ్చు. రెడీ 1 2 3 ఎంత సింపుల్ లేచింది. ఇప్పుడు నేను అది సైడ్కి గుంజడం కాదు. ఏంటంటే కొందరు ఏమంటారు, నువ్వు అట్ట గుంజుతున్నారో బాబు అంటారు. ఇక్కడ నేనైతే గుంజట్లేదు. అది కూడా మీకు ఏమైతే తెలుస్తుంది. అదే ఇప్పుడు మేమిద్దరం ఒకటి అనుకుంటాం ఎగ్జామ్, మీకైతే తెలుస్తుంది కదా. అంత సింపుల్ లేదు.
ఇంకా అవసరం లేదు. మరి ఏమైనా చెప్తే లాస్ అవుతుంది, మొబైల్ ముట్టుకుంటే ఎనర్జీ లాస్ అవుతుంది, ఫస్ట్ ఎనర్జీ లాస్ అవుతుంది. మీరు తాగే నీళ్ళకి వాటర్ చేస్తుంది. సో దానివల్ల మనం వాటర్ ఎందుకు తాగుతాం? మన బాడీ వాటర్ కాకుండా 72% వాటర్ ఉంటుంది. ఏదైతే క్లియర్ అది వాటర్ ఏంటంటే మనకు ఆక్సిజన్స్ ఇంక్రీజ్ చేస్తుంది. ఒకటి మన బాడీలో 72% వాటరే ఉంటుంది. మీరు ఏవైతే వాటర్ తాగుతున్నారో ఆ వాటర్కి వాటర్ కూడా అప్లై చేసి తాగుతారు. దానివల్ల ఏంటంటే మన బాడీలో టాక్సిన్స్ అంటారు, చెత్త ఏదైతే ఉందో ఫ్లాష్ అవుట్ అవుతుంది. అది డైరెక్ట్ కానీ అంటే సిట్టింగ్ రూమ్లో కానీ ఫ్లాష్ అవుట్ అవుతుంది. ఇప్పుడు మనకు ఆయుర్వేదిక్ ఏమన్నా ఇచ్చిన మెడిసిన్ ఇచ్చినా తన ఆయుర్వేదిక్ ప్రకారం మీకు బయటికి వెళ్ళిపోతుంది అని చెప్పేసి అన్నారు. దేనికోసం అది బయటికి వెళ్ళిపోతుంది అట్లా ఎనర్జీ ఉంటుంది. ఇది క్లియర్ కదండి. ఇప్పుడు ఇండివిజువల్గా చేసి చూపిస్తాను, మీకు కూడా క్లారిటీ. ఇక్కడైతే క్లియర్ వచ్చేసింది, పర్ఫెక్ట్. మరి మొబైల్ రేడియేషన్ నుంచి ప్రొటెక్షన్ ఎలా ఉంటుంది అది కూడా ఉంది. సో అది కూడా మీకు చూపిస్తాను కొంచెం క్లారిటీ. సో మీరు అసలు సరే వదిలే. అదే సేమ్ ఇంతలా ఎనర్జీ అని చెక్ చేస్తారు. సో ఇప్పుడు మళ్ళీ మీరు మొబైల్ టచ్ చేయండి, మీ మొబైల్ టచ్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు వేరే మన మొబైల్ ఇస్తాం అనుకోండి, ఏమో చేస్తున్నాం అంటారు. అవులే. అందుకే ఎవరు మొబైల్ వాళ్ళది అది ఆపేసేయండి.